వినపడుతుందండి చంద్రిక గారు? వినిపిస్తుంది చెప్పండి సార్. ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ రాజ్యాంగ ప్రక్రియలో ఎన్నికల పరిభాష వేరు, విధ్వంస పరిభాష వేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రకాల విధ్వంసాలు రాష్ట్రంలో జరిగిపోయాయి. ఎన్నికల సందర్భం కూడా ఎన్నికల పరిభాష వాడకుండా విధ్వంస పరిభాష వాడుతున్నట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చొక్కాలు మడత పెట్టండను, లేకపోతే తలలు తీసేయండను. నిన్న అనిల్ కుమార్ ఇక్కడికి వచ్చి మాట్లాడాడు, నర్సాపేట వచ్చి. నేను రౌడీనని చెప్పేసి అనుకునే వాళ్ళు అక్కడ నేను రౌడీనా కాదని చెప్పేసి నాకు అనుమానం ఉండేది. నర్సాపేట వచ్చిన తర్వాత నా మనసుకి తగ్గట్టు, నా మనస్తత్వానికి తగ్గట్టుగా నాకు నర్సాపేట ఇచ్చారు. ఇక్కడ తలలు తీసే సాంప్రదాయం ఉంది, నాకు సరిపోయిద్ది అని. అంటే ఎట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు అంటానికి అనిల్ మాట్లాడినటువంటి మాట కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము కూడా ఏం మాట్లాడాల్సి వస్తుందంటే, ఆ స్థాయిలో కౌంటర్ ఇయకపోతే వీళ్ళు మాట్లాడినాటికి భయపడుతున్నామా, లేకపోతే వీళ్ళు మాట్లాడిందే నిజం చేస్తారా అనే వాతావరణం వస్తా ఉంటే మా నాయకుడు వెంట కూడా కొంచెం సరిచూసుకొనైనా కౌంటర్ ఇవ్వాల్సి వస్తా ఉంది. అందుకోసం మాట్లాడారు. అది ట్రెండింగ్ న్యూస్ అన్నమాట. మీరు గనక చొక్కాలు మడతేస్తే, లేకపోతే మేము సిద్ధం అంటే, మేము యుద్ధం చేస్తామంటే, లేకపోతే మేము తలలు తీసేస్తామంటే ఖచ్చితంగా మేము కుర్చీ మడతేస్తాము అనేది పెద్ద ఇదేం కాదు. కానీ అది కూడా మాట్లాడాల్సి వచ్చింది. బాబు గారి నోట ఆ మాట రావటం కూడా మా వాళ్ళల్లో, ప్రజల్లో కూడా ఒక ఉత్సాహ వాతావరణం ఉందన్నమాట. ఇంకపోతే విధ్వంసం అనే మాటతోటి నిన్న ఒక పుస్తకాన్ని, విధ్వంసం అని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. నిజంగా అండి 2019లో మీరు కనుక చూస్తే ప్రజావేదిక కూల్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వరుస కార్యక్రమాలు చూస్తే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు ఒక సంఘటన జరిగేది, ఈ సంఘటన మర్చిపోదాం అనుకునేటప్పటికి సాయంత్రానికి ఒక సంఘటన జరిగేది. సాయంత్రం జరిగినటువంటి సంఘటన రేపు పొద్దున ఒక ధర్నా చేద్దాం అనుకునే లోపు ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కరిలో కూడా ఒకళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది వాస్తవానికి ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనలే. చాలా వరకు మర్చిపోతాం అనుకున్నాము, మర్చిపోకుండా ఈ మొత్తం కూడా గుర్తు చేసే విధంగా ఈ పుస్తకంలో ఉంది. 700 పేజీలతోటి. ఇది ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి విషయాలు కాదని చెప్పేసి మాట్లాడారు. అందుకనే ఆ పుస్తకాన్ని, ఏదైతే విధ్వంసం అనే పుస్తకం ఉందో అది చరిత్రగా చూడకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సజీవ సాక్ష్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రజావేదిక పోల్చడం అనేది ఒక విధ్వంసం. ఆ శిథిలాలు అక్కడే ఉంచి మానసికంగా పక్క వాళ్ళని బాధ పెట్టాలనేది ఒక మానసిక విధ్వంసం. అట్లాగే రాజధానిని విధ్వంసం చేశారు. ఈ రోజు రాజధాని లేకుండా దాన్ని విధ్వంసం చేసిన ఎకిలి శాస్త్రంతోటి మళ్ళీ హైదరాబాద్ ఉండాలనే కోణాన్ని మాట్లాడుతుంటే అది ఎంత విధ్వంసం చూడండి. ప్రకృతి వనరులు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే చెట్లు మొత్తం నరికేస్తారు. ఇసుక భూమి లోపల, నదీ గర్భాల లోపల కొన్ని వందల అడుగులు, వేల అడుగులతోటి ప్రకృతి వనరులు, బాక్సైట్ గాని, గ్రానైట్ గాని, ఇసుక గాని, ప్రకృతి వనరులు మొత్తం కూడా విధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది మీరు ఎక్కడ చూసినా ఉన్నటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా కొట్టుకుపోయి భవనాల మొత్తాన్ని కూల్చేసి మొత్తం అభివృద్ధి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. యువకుల జీవితాలతోటి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా గంజాయి ప్రతి చోట ఏరులై పారుతా ఉంది. యువకుల జీవితాలను విధ్వంసం చేశారు. మహిళల జీవితాల్ని విధ్వంసం ఎప్పుడు కూడా మీరు చూడలేదు. గతంలో మద్యం అనేది దేశంలో ఇక్కడ కానీ, తెలంగాణ కానీ, ఇంకో చోట కానీ బ్రాండ్స్ అన్ని ఒక విధంగా ఉండేవి. దానికి ఎంతో కొంత ఆరోగ్యం భారీ స్థాయిలో దెబ్బతినకుండా కొన్ని కంటెంట్స్ ఉండేవి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మద్యం ఏదైతే ఉందో పూర్తిగా కల్తీ మద్యం తావులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత మానవ వనరులు విద్యార్థులు గాని, మహిళలు గాని, చిన్న చిన్న పిల్లలు గాని గంజాయికి అలవాటు పడి మానవ వనరులన్నీ విధ్వంసం అయిపోతా ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ సాంప్రదాయాల విధ్వంసం, అట్లాగే అసెంబ్లీ విలువలకి విధ్వంసం, తర్వాత కుటుంబ బాంధవ్యాలకి విధ్వంసం. చంపినోడు ఏమంటాడంటే అది చంపటం కాదంటాడు. తల్లిని పంపించినోడు ఏమంటాడంటే అది పంపటం కాదంటాడు. బాబాయిని నరికినోడు ఏమంటాడంటే అది నరకటం కాదు, గుండె చంపంటాడు. ఇట్లా ప్రతిదీ మేధా విధ్వంసం జరుగుతా ఉంది.
ప్రతి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఉంది. మీరు కనుక చెప్పుకుంటా వెళ్తే ప్రతి అంశాన్ని సృజించాలంటే ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి సంఘటనని చెప్పాల్సినటువంటి పరిస్థితి. వీటినన్నిటినీ కప్పిపుచ్చుకోవటానికి ఎన్నికల భాషని ఒక యుద్ధతంత్ర భాషగానో ఒక విధ్వంస భాషగానో వాడేటువంటి పరిస్థితి ఈ రోజు మీకు కనపడతా ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా మీరు చాలా క్లియర్ గా చూడండి. ప్రజలందరూ ఒక ఆలోచనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చారు. ఏ ప్రజలైతే ఉన్నారో ఈ ఒక కొన్ని వర్గాల ప్రజలు అనుకుందాం, మహిళలను, పురుషులను, విద్యార్థులను, యువకులను, లేకపోతే ఉద్యోగులను మీరు ఏదో ఒక వర్గం కింద చూడండి. అంటే వీటి కింద వీళ్ళని కనుక చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట బాధపడి ఉన్నారు, ఏదో ఒక చోట ఆందోళనకు గురవుతా ఉన్నారు. వాళ్ళ జీవితానికి భద్రత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే వాలంటీర్లకి సన్మానం చేస్తూ ఆ సన్మానాలతోటి నేను మిమ్మల్ని ముందు పంపిస్తాను, మీతోటి యుద్ధం చేపిస్తానంటే ఈ వర్గ ప్రజలు ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? యుద్ధం చేపిస్తారు అన్న కోణంలో ఎందుకు చూస్తున్నారు? బుజ్జగిస్తున్నారేమో వాళ్ళని. ఇన్నేసి డబ్బులు ఇప్పుడు ఉద్యోగస్తులకి ఇచ్చారా ఎప్పుడైనా? లేదంటే గతంలో చాలా సంప్రదాయాలు ఉండేవి, ఉద్యోగస్తులకి సన్మానాలు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి ఏదైనా పని బాగుందంటే ఏదైనా మెడల్స్ ఇవ్వడం అలాంటివి ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు కదా. వీళ్ళకి ఇస్తున్నారు అని అంటేనే వీళ్ళు కూడా అలిగేశారని అర్థం కదా. వీళ్ళకి కోట్లు ఇచ్చి పెట్టి బుజ్జగిస్తున్నారని కదా పాయింట్. చంద్రిక గారు, ఇది ఖచ్చితంగా కాదు బుజ్జగించడం అన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి భాషలోనే రెచ్చగొట్టడం అంటారు. ఎందుకంటే వాళ్ళకి 5,000 రూపాయల జీతంతో వాళ్ళ జీవితాలు, నేను ఈ విధ్వంసంలో వాలంటీర్ల విధ్వంసం కూడా ఉంది. వాలంటీర్లుగా తీసుకునేటప్పుడు కనీస ఉద్యోగ అర్హత వయసును బట్టి మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. చిన్నపిల్లలు నేను తీసుకోవాలా 18 నుంచి 21, అట్లాగే ఇంటరు, డిగ్రీ, పీజీ చేసినటువంటి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ 5 ఏళ్ల నుంచి ఆ 5,000 రూపాయలకి చేస్తా ఉన్నారు. 5,000 రూపాయలకి వాళ్ళు ఉద్యోగం జీవితం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు బ్యాచిలర్స్ గా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమందికి ఒకళ్ళో 2 పిల్లలు కూడా పుట్టారు. ఆ 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు గడవు. వాళ్ళు కూడా బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అతను చేస్తున్నటువంటి చేష్టల మీద విపరీతంగా విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఈ రోజు నజరాలు ఇస్తాననే పేరు మీద, లేకపోతే మీరు కనుక నేను చెప్పినటువంటి పనులు చేస్తే మీ జీవితాలు బాగుపడతాయేనో, లేకపోతే సైన్యం అని చెప్పేసి వాళ్ళని ఇంకొక విధంగా చేయటమో, అనుకుందాం. వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారండి, ఇదంతా కూడా ఇలా చేసి ఉసిగొల్పుతున్నారు అని అనుకుంటున్నప్పుడు మీరు జనసేన ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఒక సందేశం ఇవ్వాలి కదా. మీ మళ్ళీ రేపొద్దున విలన్లుగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు కూడా ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సదుద్దేశంతో అన్నారు ఏమని, 2.6 లక్షల వాలంటీర్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, యువత జీవితం నాశనం అయిపోతుంది, నాకు బాధగా ఉందనంటే వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని ఇద్దరిని వ్యవస్థకే వ్యతిరేకం అని చెప్పి వక్రీకరించారు. ఇలాంటప్పుడు మీరు అది వాళ్ళకి వ్యతిరేకం కాదని చెబుతూనే ఉసిగొలుపుతాను అని అంటున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? టీడీపీ జనసేన రేపు 1వ తారీఖు నుంచి పీకేస్తారట. మీరు వినండి మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నారా? పుస్తకావిష్కరణలోనే నిజమే ఉన్నాడు. 35,000 మంది యువతులు మొత్తం కూడా ఈ రాష్ట్రం నుంచి తరలించబడ్డారు. వాళ్ళ జీవితాలు అమ్మాయిల అదృష్టం గురించి చెప్పాడు ఆయన. చెబుతూనే ఒక మాట అన్నాడు, వాలంటీర్లందరికీ నేను వ్యతిరేకం కాదు. ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తా ఉన్నాడు. మీ జీవితాలు కూడా నాశనం అయిపోతా ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు, మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు అనలేదని కూడా నిన్న మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా ఫస్ట్ డే నుంచి చెబుతా ఉన్నాం, వాలంటీర్ల పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి మా కార్యకర్తలని చెబుతూ వాళ్ళ జీవితాలతోటి ఆటాడుతా ఉన్నారు. ఏ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు, ఏ చట్ట వ్యతిరేకమైనటువంటి మీరంటం వేరు. ముఖ్యమంత్రి గారు వాళ్ళకి నజరానాలు ఇచ్చి మిమ్మల్ని మీద ఎగదోస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళం కాదని చెప్తారా? మేము అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ పార్టీలో ఉన్నటువంటి మేము చెబుతున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. మీ జీవితాలను కూడా జగన్మోహన్ రెడ్డి మీ నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు జీవితాలే లేకుండా చేస్తా ఉన్నారు. మీ చేత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు. మిమ్మల్ని నా వాళ్ళని ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు, నజరానా ఇస్తా ఉన్నారు. మీరు కూడా కనిపెట్టండి అని చెబుతా ఉన్నాం. చాలా మంది వాలంటీర్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు.
నిన్న మీటింగ్ కి వాలంటీర్లని రమ్మని బతిమలాడితే బస్సు ఎక్కలేదు చాలా మంది. వాళ్ళకి అర్థమైపోతా ఉంది. వాడు 20 ఏళ్ళప్పుడు చేరాడు, ఈ రోజు 25 ఏళ్ళు వచ్చింది, 2 పిల్లలు పుట్టారు, 5 ఏళ్ళతోటి బతకట్లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు మార్గాలు చూపిస్తా ఉన్నాడు. ఆ తప్పుడు మార్గాల్లో